రామ్ చరణ్ భార్య ఉపాసన పేరుకు అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ అయినప్పటికీ ఆమె మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కోసం అలాగే నిరుపేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా అయితే ఈ మెగా కోడలు తన తాతగారు మరియు అపోలో ఆసుపత్రి వ్యవస్థాపకుడైన శ్రీ ప్రతాప్ సి రెడ్డి గారి 93వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ మంచి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంను ఎంచుకున్నారు. ఆ నియోజకవర్గంలో త్వరలోని అపోలో హాస్పిటల్ రేంజ్ లో మోడల్ అంగన్వాడీ నిర్మాణాలు ఉపాసన గారు చేపట్టనున్నారు. ఈ మోడల్ అంగన్వాడీలో నిర్మాణాలకు దాదాపు కొన్ని కోట్ల మేర డబ్బు ఖర్చవుతుందని మెగా సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఇక ఉపాసన స్టార్ట్ చేయబోయే మోడల్ అంగన్వాడీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక మీదట పిఠాపురంలో ఎటువంటి మాతా శిశు మరణాలు నమోదు కాకూడదు. పిఠాపురం గర్భవతులకు పరిశుభ్రమైన పోషకాహారం ఉచితంగా అందించాలి. పిఠాపురం మహిళలకు కొన్ని ప్రత్యేక రంగాలలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చెయ్యాలి. ఇక ఇలాంటి చక్కని లక్ష్యాలు కలిగిన ఈ మోడల్ అంగన్వాడీలు నిర్మించడానికి ముందుగా ఉపాసన పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం ఎంచుకున్నారు. తర్వాత ఇదే తరహాలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న 109 పురాతన అంగన్వాడీలు ఎంచుకొని వాటి పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనలో కూడా ఉపాసన ఉన్నారంట. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ప్రారంభం కాబోయే మోడల్ అంగన్వాడీలకు ముఖ్య అతిథులుగా బాబాయ్ అబ్బాయిలు కలిసి రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో పిఠాపురం వాసులు ఎప్పుడెప్పుడు ఈ మోడల్ అంగన్వాడీల నిర్మాణం పూర్తవుతుందోనని, అలాగే ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ కార్యక్రమానికి రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్లు గెస్టులుగా విచ్చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా మెగా కోడలు ఉపాసన చేస్తున్న పని గర్వించదగినదని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆమెను అభినందిస్తున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.